సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. వెల్కమ్ టు ది రియల్ టాక్ షో. ఈరోజు మీకు పరిచయం చేయబోతున్న వ్యక్తి ఆల్రెడీ మీకు తెలుసు. ఎవరికైనా పెట్టాలన్నా ఆయన తర్వాతే, ఎవరినైనా తిట్టాలన్నా ఆయన తర్వాతే. ఆయన ఇంకెవరో కాదు, పద్మనాభం మాజీ ఎంపీపీ గోపిరాజు గారు. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ తెరపైకి ఆయన్ని తీసుకురావడం జరిగింది. నమస్తే అండి గోపిరాజు గారు. నమస్తే శ్రీనివాస్. ఎలా ఉన్నారు సార్? బాగున్నావా? నేను చాలా బాగున్నాను. సాక్ష్యం టీవీకి వీరాభిమాని అంటే మీరే. ఎందుకంటే రెగ్యులర్గా ఫోన్ చేస్తారు, మీరు ఎలా ఉంది ఛానల్ అడుగుతారు, ఆఫీస్ ఎలా ఉందని అడుగుతారు. కానీ మీరు ఆఫీస్ ఓపెనింగ్ రోజు మాత్రమే వచ్చారు. తర్వాత చాలాసార్లు మిమ్మల్ని పిలిస్తే మీరు రాలేదు, వస్తాను అన్నారు. సాక్ష్యం టీవీ అంటే మీకు అంత అభిమానం. ప్రజా సమస్య ఎక్కడుంది, అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, మీరు ఏ ఉద్దేశంతో సాక్ష్యం అని పేరు పెట్టారో వాళ్ళ తాలూకా బాధలన్నీ కూడా మీరు పంచుకోవడం, ఆ ఛానల్ మీ ఛానల్ ద్వారా నేను చూడడం. నేను ఇవాళకి కూడా వీరాభిమాని ఎందుకు అంటున్నానంటే, మీరు అనేది నేను ఒప్పుకుంటాను. ఇవాళ కొంతమంది ఛానల్ పెడుతున్నారు, ఛానల్ ఏదో కొన్ని రకాల వ్యాపార వ్యవహారాలకు నడుపుకోవడానికి పెడుతున్నారేమో అని కొన్ని సందర్భాలు కూడా నాకు అనిపించినా, మీరు తీసే సాక్ష్యం టీవీ వారు తీసే ఛానల్ ఏ కార్యక్రమం చూసిన సందర్భంలో రియల్గా, ఎందుకంటే సాక్ష్యం ఏ ఉద్దేశంలో మీరు పేరు పెట్టుకున్నారో దానికి అనుగుణంగా నాకు కనబడుతుంది. కాబట్టే మీరు చేసే సేవా కార్యక్రమాలు కానీ, అంటే సమాజం పట్ల, కుటుంబం పట్ల మీరు ఏదో డబ్బు సంపాదించిన ఆలోచన ఉన్నదో లేదో నాకైతే కనబడలేదు ఎక్కడైనా. ఏదైతే అట్టడుగు స్థాయిలో ఉన్న పేద ప్రజలకి సాయం చేద్దామో, వాళ్ళ తాలూకు సమస్యలు అవసరం అధికారుల దృష్టికి కానీ, ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ, లేదన్నా కొంత దాతల దృష్టికి కానీ తీసుకెళ్ళి ఆ కుటుంబాలను ఆదుకోవాలనే తపన మీకు ఉందో, అది చూసిన తర్వాత తప్పనిసరిగా నా మిత్రుడు శ్రీనివాస్ ఆ రోజు ఏదైతే నాకు అక్కడ వైజాగ్లో ఆఫీస్ ఓపెనింగ్ నన్ను పిలిచారో, నా చేతుల మీద మీరు స్టూడియో ఓపెన్ చేశారో, కొన్ని కారణాల చేత నేను కొన్ని వ్యాపారాల నిమిత్తం నేను బయట ఉన్నా, ఎప్పుడూ మీ ఛానల్లో మీరు పెడుతుంది నేను ఎప్పుడూ చూస్తూనే ఉన్నాను. నా మిత్రుడు ఇంతలా ఎదుగుతున్నాడు, డబ్బుతో కాదు, ఒక మంచి కార్యక్రమం చేసి సాక్ష్యం అనే వర్డింగ్కి ప్రతినిధిగా ఇవాళ పనిచేస్తున్నందుకు నేను ఎప్పుడూ మీ సాక్ష్యం టీవీకి ఎప్పుడూ నేను వీరాభిమానినే. ఇవాళ మీరు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, ఇవాళ డబ్బే జయం కాకుండా సేవ జయంగా ఏదైతే మీ సాక్ష్యం పనిచేస్తుందో దానికి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, మనసా వాచ కర్మ కూడా నేను ఎప్పుడు మిత్రుడు శ్రీనివాస్ ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటాను. ఇవాళ తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా మీరు చేసే పోరాటం చాలామందికి స్ఫూర్తినిస్తుంది మిత్రుడా. చాలామందికి దాతలు కూడా, 2-3 దాతలు కూడా శ్రీనివాస్ ద్వారా ఏ కార్యక్రమం చేద్దామని చెప్పి నాకు చెప్పిన సందర్భాలు కూడా మిత్రులు కూడా నాకు ఉన్నారు. రండి, నేను ఇంకా టైం పడుతుంది, నేను ఆల్రెడీ లేను కదా, ఎప్పుడైనా పరిచయం చేస్తాను, మీ సమస్యలు ఏముంటే చెప్పండి, అతనికి చేయూతిద్దాం. నిస్వార్థంగా ఎవరిని నాకు తెలిసిన మట్టుకి ఏ ఒక్కరిని రూపాయి ఆశించకుండా మనస్ఫూర్తిగా ఏదైతే ఛానల్ పెట్టి వాళ్ళు కూడా నడుపుతున్నారో దానికి నేను నిజ రూపం, నేను దానికి మిత్రుడిని అయ్యాను మీకు. అంతే తప్పించి మీ మీద అభిమానంతోటో ఇవాళ అయితే నేను ఏ ఒక్కరిని కూడా నేను ఎవరిని లెక్క చేయను. ఇదే టాక్ షో మీతో ఎన్నేళ్ళు అవుతుందండి చేసి? ఒక 3 ఏళ్ళు అవుతుంది మిత్రుడు. 3 ఏళ్ళు అవుతుంది. వెల్కమ్ టు ది రియల్ టాక్ షో అనగానే మీరు మాట్లాడినప్పుడు ఏమన్నారు ఒకసారి గుర్తించుకుంటారా? గుర్తుందా మీకు? ఉంది. ఏమన్నారు? రియలా అని అడిగాను. ఎగ్జాక్ట్. దీని పేరు ఏమంటారు? రియల్ టాక్ షో. ది రియల్ టాక్ షో. రియల్ టాక్ షో. 3 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు చెప్పండి. ఇది నన్ను అడిగారు ఆ రోజు, ఇప్పుడు నేనే మిమ్మల్ని అడుగుతున్నా, ఇది రియల్ టాక్ షో అంటారా రియల్ టాక్ షో అంటారా? రియల్ టాక్ షో. అందుకే కదా నేను మీ ఛానల్కి నేను భక్తుడయ్యే కాబట్టి అభిమానం. అయ్యో, నేను ఇవాళ పిలిచి ఇవాళ నేను ఒక కార్యక్రమం. భక్తులు కాదు సరే, అందరూ సహకారంతో. సహకారం అంటే ఏదో ఆర్థిక సహకారం కాదు, ప్రోత్సాహం అంటారు. ఈరోజు చాలామంది ఛానల్ పెట్టినప్పుడు ఏం ఛానల్లే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొద్దిమంది మీలాంటి వారు ముందుకు వెళ్ళు, నిరుత్సాహపడకు అని వెన్ను తట్టి ప్రోత్సహించే వారిలో మీరు ఒకరు ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టి మీలాంటి వారి మాటలతోనే ఈరోజు ముందుకు వెళ్ళాను. ఈరోజు కూడా చాలామంది నాకు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు మీలాగా చెప్పిన వాళ్ళు.
సో ఇదంతా డబ్బు వల్ల కాదు. కాబట్టి ఈరోజు ఛానల్ అయితే దిగ్విజయంగా నడిపించగలుగుతున్నాం, బ్రాడ్కాస్టింగ్ చేసాం, 24 hours రన్ అవుతుంది. ఛానల్ కలయికతో మీరు ఇంటర్వ్యూ ఇస్తామన్నారు, కానీ మిమ్మల్ని ఏం అడగాల, మీరు చెప్పిన మాటలు రికార్డ్ చేసుకెళ్ళిపోవాలా, కొన్ని ప్రశ్నలు అడగాలని ఎప్పటి నుంచో ఉంది. మిమ్మల్ని అడగచ్చు అంటారా? మీరేం హట్ అవుతారా? నిర్భయంగా మీకున్న ఆలోచన ఏదో, మీరు ఆలోచించింది ఏదో నిర్భయంగా నేను అడగచ్చు, నేను నిర్భయంగా సమాధానం చెప్తా. ఎందుకంటే మన దగ్గర దాపరకాలు ఉండకూడదు, సాక్ష్యం దగ్గర దాపరకాలు ఉండకూడదు, నా వ్యక్తిత్వం ఎలాంటిది అనేది కూడా దాపరకం ఉండదు. ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఈ 3 కాలాలు ఆయా టైంలో వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. గోపిరాజు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. ఎందుకు వస్తాను అంటే నా దగ్గర ఏం పదవి లేదు కదా. అవును, నా దగ్గర ఏదో ఎంపీపీ ఉంది కాబట్టి ఆ రోజు ప్రజాసేవ పూర్తిగా అంకితమై చేశాను. రాష్ట్రంలో ఎవరు చేయని కార్యక్రమాలు చేశానని మనస్తాప్తిగా నాకు అనిపిస్తుంది. అవునో కదా, ప్రజలు నిర్ణయించాలి. మళ్ళీ వెళ్ళిపోయాను వస్తున్నాను అంటే నాకు పిల్లలు ఉన్నారు. రాజకీయం మీద ఏ రోజు కూడా రాజకీయం మీద వ్యాపార దృక్పథం రాలేదు. రాజకీయం కూడా సేవా దృక్పథంతో వచ్చాను కాబట్టి ఆ సేవ చేసి కొన్నాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ నా వ్యవహారం చూసుకొని నా మిత్రులు ఎవరైతే నాకు ఉన్నారో ఇవాళ వరకు మండలంలో కానీ కాన్స్టిట్యూన్సీలో కానీ బయట కానీ వాళ్ళ కష్టసుఖాలు ఏది ఉన్నా నేను స్పందిస్తున్నాను. వాళ్ళకి ఏదో నా సూచనలు సలహాలు ఇస్తున్నాను. అలాగే నా మిత్రులు కూడా నాకు స్పందిస్తున్నారు తప్పించి నాకు ఏదో ఇక్కడ ఏదో పదవి ఉన్నట్టో లేకపోతే ఎంపీనో ఎమ్మెల్యేనో ఏం కాదు కదా. ఓ మండల ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత సామాన్య కార్యకర్తగా నేను ఉన్నాను తప్పించి నేను ఈ మరొక రకంగా వచ్చి వెళ్తున్నాను. దానికి నేను ఎవరికైనా దేనికి రావాలి, దేనికి వెళ్ళాలి, నేను ఏమైనా పదవో వ్యవహారం ఉంటే పని చేయడానికి రావాలి. ఏది లేకుండా నాకున్న ఏదో సలహాకో మిత్రులు పిలిచిన దానికి నేను వచ్చి సర్వీస్ చేసి వెళ్తున్నాను తప్పించి ఏది ఆశించైతే ఎక్కడ ఏం చేయలేదే. ఎవరో అడుగుతున్నానికి వచ్చి వెళ్ళిపోతున్నారంటే నేను ఎవరికైనా సమాధానం, నా వల్ల ఎవడైనా ఇబ్బంది పడితే నా సమాధానం చర్చా వేదిక సిద్ధంగా ఉన్నాను. నా వల్ల ఎవడ పాడైనా నేను ఆ సమాధానం సిద్ధంగా ఉన్నాను. అంతే తప్పించి నేను ఎవరి దగ్గర ఏది ఆశించలేదే. ఇవాళ వచ్చి వెళ్తున్నానంటే నాకున్న కష్టకాల్లోని నాకున్న టైంలో నాకున్న పని ఒత్తిడి తగ్గించుకొని కొంతమంది సేవ చేయడానికి మండలానికి వస్తున్నాను తప్పించి వాళ్ళు ఇబ్బంది పెట్టడానికో, వాళ్ళు ఆస్తి పొందడానికో, వాళ్ళు లబ్ధి పొందడానికో నేను వచ్చినట్టు నాకైతే నా మనసుకు అంగీకరించలేదు, ఎక్కడ తెలియదు. అలాంటిది ఏదైనా శ్రీనివాస గారు మిత్రుడు అలాంటి విషయంలో ఎక్కడైనా ఒక పొరపాటు జరిగి వచ్చి పలానా గోపిబాబు పలానా వ్యవస్థలో దోసుకున్నాడు అని అంటే అది రాలేదు. పబ్లిక్ అనుకునేది ఏంటి, ఆయన ఎప్పుడో వస్తుంటాడు వెళ్ళిపోతుంటాడు మళ్ళీ కనిపించడం అని అంటే అది మిమ్మల్ని అడుగుతున్నాను. అదే మరి దానికి వస్తున్నాడు వెళ్తున్నానంటే నాకు పిల్లలు ఉన్నారు. నాకు 10 రూపాయలు సంపాదించుకోకపోతే నా కాలం వెళ్ళే పరిస్థితి కాదు. ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఏడు సంపాదించిన ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. రాజకీయాల్లో నేను సంపాదించానా, రాజకీయాలు ఏం చేశానా అనేది ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. అనే వచ్చి వెళ్తున్నాడు అంటే నా ఆర్థిక ఇబ్బందులు, నాకున్న పిల్లల పరిస్థితులు నేను చూసుకోవాలి కదా. ఆర్థిక ఇబ్బందులు అంటే బాగా గుర్తొచ్చింది. గోపిరాజు గారికి డబ్బులు విలువ తెలియదు, విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు. దీనికి మీకు సమాధానం ఏంటి? నాకు జోబులో ₹1,00,000 ఉన్నా రూపాయి ఉన్న మనిషి ఇప్పుడు ఒకలాగే ఉంటాను. ₹1,00,000 ఉన్నా రూపాయి ఇంటికి వెళ్దు, రూపాయి ఉన్నా ఇంటికి వెళ్దు. ఎందువల్ల అంటారు? నాకున్న అక్కడ సమస్యను పెట్టి అక్కడ ప్రజా సమస్య అవనండి, హెల్త్ సమస్య అవనండి, నా మిత్రుల సమస్య అవనండి, వాళ్ళు ఏదో సాయం చేద్దామని ఆలోచన దృక్పథంతో ఉన్నాను తప్పించి డబ్బే నాకు జయం కాదు. మరి అలా భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాలు నేను భగవంతుడు నాకు ఇవాళ బతుకున్నానన్నా. డబ్బు లేకపోతే ఎలా బతుకుతారు సార్? 100% నేనైతే ఇటువంటి పరిస్థితుల్లో డబ్బు అనేది నా సెకండరీ. అది సమాజానికి కానీ ఆ కుటుంబానికి కానీ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని తత్వంతో ఉంటాను తప్పించి డబ్బే చేయమనే తత్వంలో ఏ రోజు కూడా గోపిబాబు పుట్టిన దగ్గర నుంచి కూడా నా బై బర్త్ మా ఊళ్ళో ఎంక్వైరీ చేయండి, బై బర్త్ నా ఊరి నుంచి ఎంక్వైరీ చేయండి. ఏ రోజైనా డబ్బుకి విలువ ఇచ్చాడా, సమాజం పట్ల విలువ ఇచ్చాడా అనేది మా ఊళ్ళో ఎంక్వైరీ చేయండి. చిన్నప్పటి నుంచి నా భావాలు, చిన్నప్పటి నుంచి రోడ్లు తుడిచేవాడిని, చిన్నప్పటి నుంచి కాలువలు తుడిచేవాడిని. పుట్టిన రాచరకం ఎప్పుడు ఏ రోజు నేను పోలే. సమాజంలో అట్టడు స్థాయిలో ఉన్న వాళ్ళతో సమానంగా ఉన్నాను. చీఫ్ మినిస్టర్ కూడా పక్కన కూర్చోగలిగాను తప్పించి ఇవాళ చీఫ్ మినిస్టర్ స్థానం ఎప్పుడు నాది కాదు. సమాజంలో ఉన్న అట్టడు స్థాయిలో ఉన్న కూడా నా మిత్రుడు అని చెప్పి భావించే తత్వం ఉన్న మనిషిని నేను. అవునా కాదా? మీరు ఎవరిని ఎంక్వైరీ చేసుకున్నా గోపిబాబు ఎలా ఉంటాడు, ప్రజలతో ఎలా ఉంటాడు, గ్రామస్థాయిలో ఎలా ఉంటాడు, కష్టసుఖాలు ఎలా ఉంటాడు అనేది మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఓకే. మరి ఇలా డబ్బులు ఖర్చు పెడుతుంటే ఇంట్లో ఏమనరా మిమ్మల్ని? అది మీరు 1,00,000 పట్టుకెళ్తే 1,00,000 అది నా వరం. ఎందుకంటే అది నా వరం ఏంటంటే నాకు కొడుకు లేకపోవడం వల్ల, అదే కొడుకుంటే నన్ను ఏమో కొద్దిగా అడిగేవాడేమో, కంట్రోల్ చేస్తాడు, కంట్రోల్ చేసేవాడేమో. భగవంతుడు
అది రాత అనుకుంటాను, నాకు అది వరం అనుకుంటాను. ఎందుకంటే నాకు నా పాప ఎప్పుడు కూడా నాకు సగం కావాలంటే తప్పించి అమ్మని చూసుకుని అంటది. నాకు ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు, నా అల్లుడు బంగారం, నాకు అది కూడా అవసరం లేదు మాయా, మీ పాపను నేను చూసుకుంటాను, మీరు ఏది కోరుకుంటున్నారో, సమాజంకి ఏం చేద్దాం అనుకుంటున్నారో, మీ ఆలోచన భక్తికి ఏం చేద్దాం అనుకుంటున్నారో మీరు ముందుకెళ్ళాలని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ ఎన్నో గుడ్లకి ఇచ్చానో లేదో మీరు మండలంలో కానీ మిగతా మీరు ఎంక్వైరీ చేయండి. తెలుసు గోపీబాబు ఏంటి, ఎన్ని గుడ్లు కట్టాడు, ఎన్ని గుడ్లు సాయం చేశాడు అనేది నేను చెప్పుకోకూడదు. భగవంతుడు ఇచ్చిందే కదా నేను ఇస్తున్నాను. భగవంతుడు నాకు ఏదో రూపంలో పెట్టాడు, మా తండ్రి రూపంలోనో, నా రూపంలోనో, నా మిత్రుల రూపంలో నాకు భగవంతుడు పెట్టాడు. అది పెట్టింది నేను సమాజానికి, దేవుడికి భక్తిగా అనంత పద్మనాభ సేవా సంస్థ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను. నన్ను అడిగిన ఏ ఒక్క వచ్చినా గుడి కడతానంటే నాకు కలిగింది 100% ఇవ్వడానికి ఎప్పుడూ అల్లవేళలో సిద్ధంగా ఉంటాను. నాకు దైవభక్తి ఎక్కువ, దానివల్లే ఎన్నో కార్యక్రమాలు చేసుకెళ్ళని తప్పించి డబ్బే విలువ అనుకొని డబ్బే దాచేద్దామనే ఆలోచన నాకు ఏ కోసానికి కూడా లేదు. అలాగా నా మిస్సెస్ కానీ నా పాప కానీ సహకారం నాకు పూర్తిగా ఉంది కాబట్టి ఇవాళ మీ దగ్గర ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. ఏ రోజు కూడా నన్ను ఎందుకు ఇలా ఖర్చు పెడుతున్నావు, మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టాను ఒక క్షణం కూడా నన్ను ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. మీరు శుభ్రంగా ఉండండి, మీరు బాగోవాలని చెప్పి నాకు ప్రోత్సహిస్తారు తప్పించి ఏ రోజు కూడా నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా. కాంగ్రెస్ నుంచి మీ రాజకీయ ప్రయాణం మొదలైంది. మరి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఎప్పుడైతే జరిగిందో అందులోకి ఆరంగేటం చేశారు మీరు. అందులో కాస్త మీరు యాక్టివ్గానే ఉన్నారు. మరి ఏమైంది, అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలో ఉన్న టీడీపీలోకి మీరు వెళ్ళడం జరిగింది. లాస్ట్ మినిట్లో జాయిన్ అయిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు యాక్టివ్గా లేరు? మండలంలో ఉన్న వ్యవస్థలోని కొన్ని లోపాలు, రైతులను మోసగించడాలు ఇవన్నీ చూసి వితిన్ ద పార్టీలో వైసీపీ పార్టీలో నేను మళ్ళీ ఎగెనిస్ట్గా అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని నేను బయటికి తీశాను. ఆ అన్యాయాన్ని బయటికి తీసి కొంత ల్యాండ్స్ కొన్ని విషయాలు అవన్నీ ఇక్కడ చెప్పే సమస్య. సరే, అవన్నీ చేశారు, టీడీపీలోకి వచ్చారు. అదే నేను ఎందుకు యాక్టివ్గా లేరు మీరు అంటున్నారు కదా. నేను సామాజిక కార్యకర్తగా నేను ఉన్నాను తప్పించి క్రియాశీల పదవుల్లో ఇక్కడ నేను లేను కదా. నాకంటూ ఏదైనా పదవి ఉంటే నేను ఏదో పని చేయడానికో, ఆ పదవికి వన్ని తేయడానికో, ఆ పదవితో పనులు చేయడానికో నేను ఉంటా. మరి పదవి అడిగారా, ఇవ్వలేదా ఏంటి? నాకు పదవి అవసరం, ఏ రోజు కూడా నేను పదవి ఆశించి ఏ పని చేయలేదు కదా. పదవి అవసరం లేదు కదా. నేను ఏ నాయకుడి దగ్గర నా పదవి కావాలని అడిగిన నాయకుడు ఎవరైనా నాకు ఈ పని కావాలని కానీ ఈ పదవి కావాలని కానీ, గోపీబాబు అన్నాడు రాజకీయ చరిత్రలో ఎంతో సీఎంల పక్కనే, మినిస్టర్ల పక్కనే, ఎమ్మెల్యేల పక్కనే తిరిగి ఉన్నాను. ఏ నాయకుడి గురించి అయినా నేను గోపీబాబు నాకు ఈ పని కావాలి కానీ నాకు కానీ కుటుంబం అడిగితే అది కాదు సార్. ఇప్పుడు నాయకుడు అనేవారు ఎవరైనా సరే పదవి ఆశిస్తారు కదా పబ్లిక్లోకి. మీకు ఎందుకు వద్దనుకుంటున్నారు మీరు? నాకైతే పదవి కంటే ఇంపార్టెంట్ సేవే ముఖ్యం. నాకు పదవి సెకండరీ. పదవి ఉంటే సేవ చేద్దాం అనుకున్న తత్వం వేరు. నాకు సేవే ఇంపార్టెంట్. నాకు ఉన్న సమస్య ప్రజాసేవ ఎక్కడ కనబడుతుందో, ఎక్కడ సమస్య ఉందో, దైవభక్తి అవనేయండి, ప్రజా సమస్య అట్టడు స్థాయిలో ఉన్న సమస్య ఏదైనా నాకు కనబడితే నా కంటికి తప్పనిసరిగా దాన్ని పోరాడాలని తపన నాకు ఉంటుంది. గోపీరాజు గారు ఎప్పుడు తెర మీదకి వచ్చినా ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తారు. కానీ ఈసారి ఏంటి ఆ కొత్త కాన్సెప్ట్? నాకు పనికి ఉపాధి హామీ పథకంలో రైతే రాజు అనే ఏదైతే పెద్దలు ఇవాళకి నాణ్యం ఉందో అది రైతు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి నాకు కంటికి కనబడుతుంది. ఈ పనికి ఆహార పథకం పెట్టిన తర్వాత రియల్గా వ్యవసాయం చేసిన వాళ్ళు పని కూలీలు దొరకడం లే. అక్కడ 3 గంటలకు వెళ్తే ఆ డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ 8 గంటలు చేసిన డబ్బులు రాకంటనా 3 గంటలు పని చేస్తేనే ఆడదానికి ఆ కూలి అక్కడ వస్తుంది. కష్టపడకంట 3 గంటలు ఏదో పని చేసుకుంటే ఏదో పని చేసినట్టు చేసినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్తున్నాయి. అదే రైతు పిలిస్తే 8 గంటలు పని చేయించుకుంటాడు, మినిమం 6 గంటల తక్కువ పని చేయించుకుంటాడు, ఆ డబ్బులు కూడా కష్టంగా ఇస్తున్నాడు రైతు. అందుకని ఈ వ్యవస్థలో నాకున్న కొంత మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఇవాళ గ్రామీణ ఉపాధి పథకం అపర గోవిందుడు, అపర చాణక్యుడు ఏదైతే రాష్ట్రంలో పివి నరసింహరావు గారు 1991లోనే ఈ పథకం తాలూకు ఆలోచన విధానం, పనికి ఆహార పథకం అనేది కాన్సెప్ట్ అనేది లేబర్కి ఏదైనా చేయాలని తపన పడిన మనిషి నాకు తెలిసినంత మటుకు పివి నరసింహరావు గారు 1991లో ఇది తీసుకొచ్చారు. ఓకే. అనుకోని పరిస్థితి 91 తర్వాత ఆయన కాలం చేసిన అధికారం పోయినా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థికవేత్తని తీసుకొచ్చి రాజకీయాల్లోని ఫైనాన్స్ మినిస్టర్గా చేసిన సందర్భంలో
పివి నరసింహరావు గారు శిష్యుడే కాబట్టి మన్మోహన్ సింగ్ గారు ఆయన 2025లో ఏదైతే మళ్ళీ పగ్గాలు ఆయన అందుకున్నారో పార్లమెంటు బిల్లు 100 రోజులు కావాలని పనికి ఆహార పథకం లేబర్కి ఇవ్వాలని ఏదైతే ప్రవేశపెట్టారో ఆ 2025లోనే ఆగస్టులో ఇది రాష్ట్రపతి ఆమోదించారు. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత 2026లో ఫిబ్రవరిలో లాంచ్ అయింది కార్యక్రమం మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో. యాక్ట్ ఆ రోజు నేను క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాను. 2026 నుంచి నేను మండల ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ యాక్ట్ తాలూకు ఉద్దేశం పనికి ఆహార పథకం అనేది ఎన్ఆర్జీఎస్ స్కీమ్ అనేది పని 100 రోజుల నుంచి 150 రోజులు కూడా పెంచడం జరిగింది పని ఇవ్వాలని. రైతు ఆ కూలీ అప్లికేషన్ పెట్టిన తర్వాత 1 వీక్లో 10 డేస్లో ఉన్న ఫీడ్ ఉంది. ఆ ఫీడ్లో పని కల్పించకపోతే ఆఫ్ శాలరీ ఇవ్వమని కూడా ఆ యాక్ట్ అయిపోయింది. ఆ యాక్ట్ వల్ల రియల్గా చేస్తున్న పాపం వ్యవసాయ కూలి అగ్రికల్చర్ రైతులు ఇబ్బంది పడి నానాటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది నా అంతా నేను కొన్ని విషయాలు చూడడం జరిగింది. అవన్నీ కూడా ఇవాళ మీకు చెప్పడానికి ఉద్దేశంతో నేను పిలిచాను. ఇవాళ దానికి కూడా కొన్ని కారణాలు చెప్తాను. ఇవాళ మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహరావు ఏదైతే ఆ రోజు చేశారో ప్రభుత్వంలో, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ వచ్చే నెల నుంచి కూడా ఈ స్కీమ్ తాలూకా నేమ్ ఏదో కొత్తగా ఇది పెడదామని ఆలోచన ఏదో వినపడుతుంది. అది ఎంతవరకు నిజం అబద్ధం నాకు పూర్తిగా తెలియదు. దాని గురించి ఇంకా డీటెయిల్స్ తీసుకోలేదు నేను. ఇవాళ ఆ స్కీమ్లోని రైతుకి కొన్ని అనుసంధానం చేద్దాం అనుకునే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా కొందరు నాకు చెప్పడం జరుగుతుంది. ఏమవుతుందో నాకైతే ఇంక పూర్తిగా కూలంకషంగా నాకు రాలేదు. ఇంకా అది ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఈలోగా నాకు ఆలోచన ఏంటంటే ఎంతోమంది రైతులను అడిగాను, వాళ్ళ సాధక బాధకాలు చూశాను. నేను రైతు కుటుంబంగా పుట్టాను. నేను అగ్రికల్చర్గా ఇజ్రాయెల్ కూడా రైతుగా వెళ్ళి నేను వ్యవసాయం చేసేవాడిని. మామిడి తోట వ్యాపారం అవ్వండి, జీడి తోట అవ్వండి, కొబ్బరి తోట అవ్వండి, వరిచేను అవ్వండి, ఏ రంగంలో ఉన్నా మా ఫాదర్ దగ్గర నుంచి మాకు అలవాటు. రైతే నెంబర్ 1 పంట పండించేవారు మా నాన్నగారు. నేను మామిడికాయల వ్యాపారం చెప్పిన జిల్లాలో కూడా ఫస్ట్ స్థానంలో నేను ఉండేవాడిని. నేను ఏ స్థానంలో ఉన్నా ఇప్పుడు ఆ స్థానమే కోరుకుంటాను తెప్పించి ఉన్నతమైన స్థితిలో వ్యాపారాలు చేయాలని, గ్రేడింగ్ ఉండాలని ఆలోచన రైతు ఉన్నప్పుడు కూడా ఉన్నతమైన పంటలు పండించాలని ఆలోచన మా నాన్నగారు కూడా మాకు పంపారు. ఇవాళ వ్యవసాయదారులు వ్యవసాయం చేయడానికి కూడా బాధపడే పరిస్థితి. వాడు వ్యవసాయం మానుకొని ఈ పనికి ఆహార పదం కూలికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితిని కల్లారుగా కొంచెం సందర్భంలో చూశాను. ఇవాళ ఏ రోజు కూడా వ్యవసాయం కూలి వెళ్ళిన మనిషి కూడా ఈ పనికి ఆహార పదం కూడా వెళ్ళిపోయిన మనుషులు కూడా నేను చూశాను. ఏ రోజు కూడా అతని పని అతను చేసుకునే రైతు ఇవాళ ఏ రోజు పక్క మనిషి కూలికి వెళ్ళకని ఏ సాయం చేస్తే 1-2 కుటుంబాలు సాయం చేసే తప్పిన మనిషి ఇవాళ పనికి ఆహార పదంకి కూలీలు దొరక్క ఆ పనికి అతను కూడా వెళ్ళిపోయిన పరిస్థితిగా చూశాను. ఇవాళ రైతుకి అనుసంధానం ఏ విధంగా చేయాలనేది నాకున్న ఆలోచనకి నేను కొన్ని ఆలోచనలు చేశాను. రైతే వాళ్ళ రాజు, రైతే దేవుడు అని ఏదైతే మనం అందరం అంటున్నారో అది మాట రూపంలో కాకుండా చేత రూపంలో ఉండాలి. ఈ ఎన్ఆర్జీఎస్ స్కీమ్ వాళ్ళకి వర్తించాలని నేను తపన పడుతున్నాను. ఇవాళ స్కీమ్ ఏ విధంగా రేపు జరుగుతుందో ఇవాళ నా ఆలోచన, రైతు కూలీ పెట్టుకుంటే మినిమం 8 గంటల నుంచి 6 గంటలు పనిచేస్తే కానీ రైతు ఆ కూలి డబ్బులు ఇవ్వరు. ఈ పనికి ఆహార పథకంకి వెళ్ళిపోతే 300 రూపాయలు ఆడ మనిషికి వస్తున్నాయి. అదే 300 రూపాయలు చిల్లర మగ మనిషికి కూడా వస్తున్నాయి. ఇవాళ నేనేమంటున్నానంటే అగ్రికల్చర్ రైతు ఏదైతే వ్యవసాయం చేస్తున్నాడో ఎకరానికి ఇస్తారా, సెంట్లకి ఇస్తారా, ఎన్ని ఎకరాలకి ఇస్తారా, ఎంత ఇస్తారా అనేది పంటలను బట్టి వరి అయితే వరికి, మామిడి అయితే మామిడి, కొబ్బరి అయితే కొబ్బరి, మినుము అయితే మినుము, ఈ ఏదైతే ఫ్లవర్స్ ఇదేనికైనా వ్యవసాయం సంబంధించిన తాలూకా అన్ని రకాల వాటికి కూడా ఇన్ని కూలీలని నిర్ణయించి ఆ కూలీ ఆ రైతు ఆ పొలంలో పనిచేసినట్టు అతను మస్తరేస్తూ అతను చెరువు పనికి వెళ్ళకంట అతను చేస్తూ అతని కుటుంబం చేస్తూ ఇంకా ఎక్స్ట్రా మనుషులు వస్తే అతను నేరుగా ఈ కూలీలను అతను పిలుచుకున్నట్టు అనుసంధానం చేయమని, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఏదైతే 300 రూపాయలు ఆడదానికి ఇస్తున్నారో ఆ కూలీ 400 అయితే 400, 300 దొరికితే 300 నేరుగా వాళ్ళ అకౌంట్లో పడతాయి. కాబట్టి మిగతా బ్యాలెన్స్ డబ్బులు ఆ ఆడకూలికి 50 రూపాయలు పడినా, 20 రూపాయలు పడినా, 30 రూపాయలు పడినా, 100 రూపాయలు పడినా వాళ్ళకి ఇమ్మని. అలాగే రైతుకి 300 పడుతున్నప్పుడు ఇవాళ రైతు ఏది 500 నుంచి 600 తక్కువ రైతు కూలికి దొరకడం లేదు. ఆ రైతు కూలికి ఈ 300తో పాటు గవర్నమెంట్ ఇచ్చిన పనితో పాటు ఆ రైతే మిగతా డబ్బులు ఇచ్చుకోవాలని చెప్పి నా ఆలోచన. ఎందుకంటే అప్పుడు రైతుకి పని భారం తగ్గుతుంది, డబ్బు భారం ఏదైతే తగ్గుతుందో దానికి అనుసంధానం చేస్తే బాగుంటుందని సంకల్పం నాకు ఉండడం వల్ల అది నేను చూశాను. కాబట్టి శ్రమ, ఎందుకంటే మనం భూమి అయితే ఎక్కడికి పెరగదు కదా,
మన మనుషులు పెరిగిపోతున్నాం కదా. అవును. ఆ మనుషులు పెరిగినప్పుడు వ్యవసాయం మీద దాని పరిస్థితి తీసుకొస్తే ఈ పనికి ఆహారం పథకం వల్ల ఇలా వ్యవసాయ కూలీ దొరకడం లేదు. చేద్దామని రైతు తపనున్నా కూలీ దొరకడం లేదు. అటు వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళిపోతే పని ఉన్నా లేకపోయినా ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి, పూర్తిగా పని కష్టపడిపోయినా. ఆ చెరువులు తవ్వింది కూడా అవసరం లేదే తవ్వుతున్నారు. అది యాక్ట్ అయిపోవడం వల్ల ఆ యాక్ట్ని ఎవరు మార్చలేరు కదా. ఆ యాక్ట్ మార్చడానికి రైతుకి అనుసంధానం ఎలా చేయాలనేది నాకున్న ఆలోచన నేను చేసుకుంటున్నాను తప్పించి మరొక రకంగా కాదు. దీంట్లో రకరకాల మేధావులు కూడా నేను ఉద్యమంలో రేపు ఏదైతే ఈ కార్యక్రమం గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ ఈ రకంగా ఇస్తే పర్వాలేదు, ఇంకే రకంగా ఇస్తుందో కూడా నాకు తెలియదు. మంచిగా ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా నాకు తెలిసింది రైతు శ్రేయస్సు గురించి నేను పెద్దలతో ఆలోచించి అలాగే పెద్దలతో ఆలోచించి ఇంకేదైనా ఉంటే ఆ ఉద్యమం చేద్దాం తప్పని నాకు ఉంది. అనుకోకుండా ఈ స్కీమ్ అయితే ఆల్రెడీ రేపు వచ్చే నెల నుంచి వస్తుంది కాబట్టి నేను ఇంతకుముందు 2 నెలల క్రితమే కూడా ఈ వర్డింగ్ నీకు చెప్పాను, కొంతమంది రైతులతో కూడా చెప్పాను. ఇవాళకి వాళ్ళు పుట్టిన నా ఆలోచన కాదు ఇది. దీని గురించి కొంతమంది మిత్రులతో చెప్పాను, కొంతమంది పెద్దలతో చెప్పాను. ఇవన్నీ రుజువు సాక్ష్యాలు. ఇవాళకి ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ గురించి ఇవాళకి డెసిషన్ అది కాదు. ఎందుకంటే రైతే రాజు అని ఎప్పుడైతే అనుకుంటున్నామో రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతే మనందరినీ పోషిస్తాడు. ఆయన పండిస్తే కదా మనందరం తింటాం. ఇది పార్టీలకు అతీతంగా నేను రాజకీయ నాయకుడిగా కన్నా నేను సేవకుడిగా నేనైతే ఇష్టపడతాను. రాజకీయాల కంటే నాకు సేవ నాకు ఇష్టము. అవునా కాదనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను ఎలాంటి మనిషి అనేది నా మండలంలో కానీ నా మిత్రులు కానీ నా శ్రేయబులాస్ తెలిసిన వాళ్ళు గోపీబాబు అన్నాడు ఏం చేస్తాడనేది ప్రజలకు తెలుసు. రైతు శ్రేయస్సు కోరుతున్నాను కాబట్టి విఫలం కాదు మా వినతి, మా బాధ కళ్ళారా చూస్తున్నాం మేము. ఈ పనికి ఆహార పథకం తాలూకా ఆలోచన విధానం యాక్ట్ పెట్టిన దగ్గర నుంచి కూడా రైతు నష్టపోతున్నాడు. రైతే కూలికి వెళ్ళిపోతున్నాడు. మరి వ్యవసాయం ఎవరు చేస్తారు? దానికి సంపూర్ణ మద్దతు అందరూ మీలాంటి మీడియా మిత్రులు కానీ పత్రికా మిత్రులు కానీ నా శ్రేయోభిలాషులు కానీ కూడా అందరూ నాకు సహకరించింది. మంచి ఉద్యమం చేస్తున్నావు, నీ కాన్సెప్ట్ చాలా బాగుంది అని ఎంతోమంది భుజం తట్టారు. సో ఇప్పుడు మీరు మీ ఆలోచన అయితే చెప్పారు. సో మీ ఆలోచన బాగుంది. సో ఇప్పుడు రైతులు ఏమంటున్నారు, అలాగే ఆ రైతు కూలీలు ఏమంటున్నారు, అలాగే ఉపాధి హామీ పథకానికి వెళ్తున్న ఆ కూలీలు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఉపాధి హామీ పెట్టడం వల్ల మా రైతులందరికీ చాలా చాలా ఉపయోగపడుతుంది. అలాగే కొద్ది వయసు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ ఉపాధి హామీకి వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ పెద్ద పనే ఉండదు, ఏదో సులువు పని సింపుల్గా ఉంటుంది. వాళ్ళు కూడా 10 గంటలకల్లా పని అయిపోద్ది, చక్కగా 300 వస్తుంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వేరే పనులకి వెళ్ళకుండా ఇంకా ఈ పనే సరిపోతుంది. ఈ పథకం ఇంతకు ముందు అయితే మేము ఎక్కడో పనికి వెళ్ళాలన్నట్టుగా ఉండేదండి. ఈ పథకం వచ్చాక మేము ఎక్కడికి బయటకు వెళ్ళకుండా ఇదే పని మేము ఉదయం 6 నుంచి 10 గంటల వరకు చేస్తున్నాము. ఎండ అది తగలకుండా ఎండ ముందు తెల్లవారి 6 గంటలకు వచ్చేసి 10 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ పథకం వల్ల ఎన్నాళ్ళు అంటే వేతనాలు కూడా మాకు వెంటనే వచ్చేయడం వల్ల ఇది చాలా ఆధారంగా ఉన్నది మా కుటుంబం బ్రతకడానికి, జీవించడానికి. సార్ ఇలా లేబర్ దొరక ఇబ్బంది పడిపోయి ఏదో ఇబ్బంది మరి లేబర్ దొరకలేదండి. మరి వాళ్ళతో కూడా మేము కూడా అలా సిరి పనికి వచ్చి ఇబ్బంది పడిపోయి అలాగా ఏదో ఇప్పుడు కరీంగా దొరక్క ఏదో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఆదివారం పూట సెలవు ఇస్తారు దొరక వల్ల అలాగే మేము సిరి పనికి వచ్చి ఏదో చేయలేక భార్య భర్త ఇద్దరం చేస్తూ కొద్దిగా వ్యవసాయం చేస్తూ అలాగే మన జీవకాలం కొడుస్తామండి. మరి లేబర్ ఇబ్బంది ఆదివారం పూట సిరి పని సెలవు అప్పుడు వస్తున్నారండి, దానిప్పుడు మరి రావడం లేదు. ఏదో ఏ అమ్మ సరిపోయిన అయిపోయిన తర్వాత ఏ 100 రోజులు అయిపోయినమ్మా అలాగలో సెలవు వస్తున్నారు సార్. ఏ వ్యవసాయం చేద్దాం అనుకున్నా వాతావరణం అనుకూలించకపోవడం, ప్రకృతి సహకరించకపోవడం, అయితే ఈ చెరువు కూలీలు పనులకి వెళ్ళిపోవడం వల్ల వ్యవసాయం చేయడానికి కూలీలు కూడా దొరకడం చాలా కష్టంగా ఉంది. అవి ఎందుకంటే ఎక్కడి నుంచి ఉట్టుకొస్తారేటండి, ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఉన్నారు, వాళ్ళు చెరువు పనికి వెళ్ళిపోతారు. తప్పదు, మరి ఏం చేస్తాం, మరి మనం అలాగని వ్యవసాయం చేయలేకపోతాను, కూలీలు ఉంటే చేయగలం. అలాగనే మిషన్ ఏరియాలో కొంతమంది చాలామంది వరకు కొంటున్నారు, అలాగని అందరూ కొనుక్కునే పరిస్థితులు ఏం కదండి. బాగా జరిగితే రాజారకం చెయ్యొచ్చు, బాగా జరగకపోతే రాజారకం చెయ్యి. నేను కూలోడిని మించినోడు ఇంకా ఈయన ఇప్పుడు పెట్టయితే కూలోడే మంచిది. రైతులు అలా కాదు, ఇది ఒగ్గిత్తున అవుతాడేటో ఈ వ్యవసాయం వాళ్ళ అమ్మ చేతగా నేను కొడుకు ఉన్నది కానీ చేసుకునేదు ఆడు ఒగ్గినాడు. ఒక కబురికి ఇచ్చినా చేయలేదు నేను కొందరు, అది సొంత భూమి ఉండేవి నిజమే. ఇప్పుడు 5-6 సంవత్సరాలకు సుమారు అయింది ఆ కింద పొలం మాకు ఒగ్గినాడు. 2 ఎకరాలు నావే ఒగ్గినాడు.
ఏకంగా అలా ఒగ్గినారు. ఆ రైతు కూలీలు చెప్పిన మాటలు మీరు విన్నారు, రైతులు మాటలు కూడా మీరు విన్నారు. మంచిదే, రైతును కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే రైతు పండిస్తేనే దేశం బాగుంటుంది, ప్రజలు తింటారు. మరి అలాంటి రైతు పండించలేని పరిస్థితిలో, కూలీలు దొరకలేని పరిస్థితిలో ఆయన కూడా కూలీకి వెళ్తున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు రైతు ఎప్పుడు కూడా వ్యవసాయాన్ని వ్యాపారంగా చేయడు, వృత్తిగా చేస్తాడు. ఇది ఒక వృత్తి ధర్మం, నేను పండించాలి. ఆ రకంగా వృత్తిగా చేసినప్పుడు ఆయనకు పెట్టుబడులు లేవు. ఈరోజు వాళ్ళకి ఇచ్చిన బ్యాంకు రుణాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి, వడ్డీల మీద వడ్డీలు, చక్ర వడ్డీలు అవుతున్నాయి. ఇప్పుడు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతు ఒక భార్య 2 పిల్లలు చేయలేరు కదా. అలాగే 100 రోజుల పని, ఇది కేవలం రైతు దగ్గర పని చేస్తే 365 రోజులు పని ఉంటుందని చెప్పేసి మీ కాన్సెప్ట్. సో ఇది చాలా మంచి కాన్సెప్టు. ఇది ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి ఈ విషయంలో రైతుని ఆదుకోవాల్సిన ప్రభుత్వం, రైతే రాజు అని చెప్పే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కావచ్చు, అది మాటల వరకే ఉంటుంది. రైతే రాజు అంటే రాజు ఎప్పుడు పస్తుండడు కదా. రైతే రాజు అంటే రాజు తన కుటుంబాన్ని పస్తులు పెట్టడు కదా. సో ఈరోజు రైతు తన కుటుంబాన్ని పస్తులు పెట్టడంతో పాటు తాను కూడా పస్తులు ఉండి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉన్నాయి. దీని అంతటికీ కారణం తను పండించే పంటకి, తను చేసే వ్యవసాయానికి చేదోడు లేక, కూలీలు లేక వ్యవసాయాలని బీడు భూములుగా వదిలేసే పరిస్థితి. ఆ ఉపాధి హామీ పథకాన్ని రైతులకి అనుసంధానం చేసి ఒకవైపు రైతులను ఆదుకునేటట్టు, మరోవైపు కూలీలను ఆదుకునేటట్టు చేయాలని ఈ సందర్భంగా సాక్ష్యం టీవీ తరపున, గోపీరాజు గారి తరపున ఆయన తాలూకా ఉన్న ఉద్దేశం కావచ్చు, ఆయన తాలూకా లక్ష్యం కావచ్చు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ